నా ఇద్దరు పిల్లల్ని 2 చేతులు కాళ్ళు కట్టేసి బకెట్లో ముంచేసి చంపేశాడనమాట. సో తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. అసలు ఇదంతా ఎందుకు చేశాడో తెలుసా? సో ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో వాళ్ళ పిల్లలు సస్టైన్ అవ్వలేరు అని చెప్పేసి వాళ్ళిద్దరిని చంపేసి తను కూడా చనిపోయారనమాట. సో వాళ్ళ పిల్లలు ఏదన్నా ఎంబీబీఎస్ లేకపోతే ఇంజనీరింగ్ లో ఉన్నారా అని చెప్పేసి ఆలోచించిన. చూస్తే వాళ్ళు ఏం చదువుతున్నారో తెలుసా? యూకేజీ, ఒకరు ఫస్ట్ క్లాస్. అసలు కాంపిటేటివ్ వరల్డ్ అంటేనే వాళ్ళకి తెలియదు. పసి ప్రాణాలబ్బా. అసలు ఎలా అనిపిస్తే చెప్పు. పేరెంట్స్ చాలా మంది ఓవర్ థింక్ చేసేసి 100 మార్కు 100 out of 100 వస్తేనే మా పిల్లలు మార్కెట్లో సస్టైన్ అవుతారని చెప్పేసి చాలా మంది పేరెంట్స్ పొరపడుతున్నారు. నేనేం చదువుకున్నాను, 10th క్లాస్ చదువుకొని అట్లీస్ట్ ఇవాళ నేను సస్టైన్ అయితే అవుతున్నా కదా. ఎందుకు వాళ్ళని కనడం ఎందుకు, చంపడం ఎందుకు? తను కూడా చనిపోయారు దానిపైనగా. మీ పిల్లలకి మార్కులు తక్కువ వచ్చినా మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఎవరు ఎప్పుడు ఏమవుతారు అనేది మీరు ఎలా డిసైడ్ చేస్తారు నాకు చెప్పండి. నన్ను అసలు ఏం పనికిరాడు, వీడు వేస్ట్ అని చెప్పేసి నన్ను మస్తు మంది అన్నారు. ఇవాళ వాళ్ళే వచ్చి వాళ్ళు ఫోన్ చేస్తారు నాకు. నిజం చెప్తున్నా, ఉన్న దానిలో హ్యాపీగానే ఉన్నాం కదా, ఎందుకు ఇదంతా? సో మీరు ఖచ్చితంగా ఈ రీల్ని పిల్లలకి, పెద్దలకి, మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ ఈ రీల్ని షేర్ చేయండి. చదువుకున్న వాళ్ళు అందరు గొప్ప వాళ్ళు అవుతారు అనేది నాకు తెలిసిన పెద్ద అబద్ధం అదే.